నమస్కారం. మే 2026కి సంబంధించిన గ్రహస్థితులు, వాటి కదలికలు మనపై, మరీ ముఖ్యంగా వృశ్చిక రాశివారిపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయో ఈరోజు మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. సాధారణంగా గ్రహాల మార్పులు అనగానే ఎక్కడలేని భయాలు వచ్చేస్తాయి, రైట్? కానీ ఈ సోర్స్ డేటా ఆధారంగా అసలు భయపడాల్సిన పనే లేకుండా చాలా క్లారిటీతో ఈ అద్భుతమైన జ్యోతిష్య విషయాలను తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా పాయింట్కొచ్చేద్దాం. ఈ అనాలిసిస్లో ముందుగా గ్రహాల మార్పులు, ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి కలిగే ఫలితాలు, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, వరల్డ్ వైడ్గా జరగబోయే ట్రెండ్స్, జ్యోతిష్య భావాల అసలు అర్థం, అలాగే చివరగా మనం చేసుకోగలిగే చాలా సింపుల్ రెమెడీస్, ఇవన్నీ ఒక ఆర్డర్లో ఫాస్ట్గా చూసేద్దాం. ఇక ముందుగా మే నెల మధ్యలో జరగబోయే ఆసక్తికరమైన గ్రహాల మార్పుల సెక్షన్లోకి ఎంటర్ అవుదాం. అసలు కాస్మిక్ లెవెల్లో ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మే నెల మిడిల్లో ఈ గ్రహాల కదలికలు చాలా ఫాస్ట్గా, కంటిన్యూస్గా జరగబోతున్నాయి. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:39కి కుజుడు మారుతున్నాడు. అయితే ఇక్కడ విశేషమేంటంటే, ఈ మార్పు ఎఫెక్ట్ 1-2 రోజుల ముందు నుంచే ముఖ్యంగా పొలిటీషియన్స్ మీద స్పష్టంగా కనిపిస్తోందని ఈ డేటా చెప్తోంది. అలాగే మే 14 ఉదయం 14:54కి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు. ఇక గ్యాప్ లేకుండా మే 15 రాత్రి 12:32కి బుధుడు, ఉదయం 6:02కి సూర్యుడు కూడా మారుతున్నారు. ఇదంతా కేవలం 3-4 రోజుల వ్యవధిలోనే జరగడం నిజంగా ఒక రేర్ కాంబినేషన్ కదా. రైట్, ఇప్పుడు స్పెసిఫిక్గా వృశ్చిక రాశివారి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఫోకస్ చేద్దాం. ఈ గ్రహాల కదలికలు అద్భుతమైన ఛాన్సెస్తో పాటు కొన్ని చోట్ల అలర్ట్గా ఉండాలని కూడా సూచిస్తున్నాయి. వృశ్చిక రాశివారికి ఏది పాజిటివ్, ఏది నెగటివ్ అనేది ఈ అనాలిసిస్లో చాలా క్లియర్గా ఉంది. ముందుగా పాజిటివ్స్ చూస్తే, 4th హౌస్లో రాహు ప్లేస్మెంట్ వల్ల ఫారిన్లో సెటిల్ అయ్యే ఛాన్స్, కొత్త జాబ్ ఆపర్చునిటీస్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్. కానీ ఆగండి, కొన్ని కాషన్స్ కూడా ఉన్నాయి. 6th హౌస్లో కుజుడి ఎఫెక్ట్ వల్ల అప్పులు పెరిగే రిస్క్ ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో పరిచయమయ్యే కొత్త ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. గుడ్డిగా ఎవ్వర్నీ నమ్మేయకూడదు. మరి వృశ్చిక రాశివారు ఏ రోజుల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి? మే నెలలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ డేట్స్ చాలా క్రూషియల్. వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మే 17-18 తేదీల్లో మ్యారేజ్కి సంబంధించిన ఎలాంటి డెసిజన్స్ తీసుకోకూడదు. అలాగే 23-24 తేదీల్లో జాబ్ మారడం లాంటి కంగారు పనులు వద్దు. ఇక మే 30-31 తేదీల్లో అయితే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, లాంగ్ జర్నీస్ గానీ పెట్టుకోకపోవడమే చాలా మంచిది. సింపుల్గా చెప్పాలంటే, ఈ పర్టిక్యులర్ డేట్స్లో మేజర్ స్టెప్స్ ఏవీ తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడం చాలా సేఫ్. ఇప్పటివరకు పర్సనల్ లెవెల్లో చూశాం కదా, ఇప్పుడు ఒక్కసారి గ్లోబల్ లెవెల్కి జూమ్ అవుట్ చేసి చూద్దాం. ఈ గ్రహాల ట్రాన్సిట్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లాజిక్ ఉంది. ఒకవైపు మనం మన పర్సనల్ డెసిషన్స్ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉన్నామో, అదే సమయంలో మన కంట్రోల్లో లేని బ్రాడ్ గ్లోబల్ చేంజెస్ కూడా చుట్టూ జరుగుతూనే ఉంటాయి. సో పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఈ పెద్ద స్థాయి ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ షిఫ్ట్స్కి కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి గదా. ఆ గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే, ఫైర్ సైన్స్ యాక్టివ్ అవ్వడం, కుజుడి ఎఫెక్ట్ వల్ల ఎండలు, వడగాలులు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతాయి. అదే టైంలో గురువు జలరాశుల్లోకి వెళ్లడం వల్ల నీటి ద్వారా వచ్చే వైరస్లు స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంది. అందుకే తాగే నీటిని ఖచ్చితంగా కాచి చల్లార్చుకోవాలని ఈ డేటా వార్న్ చేస్తోంది. ఇక ఫినాన్షియల్ సైడ్ చూస్తే, గోల్డ్ రేట్స్ అమాంతం పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ కూడా ఉంది. అదేంటంటే, శుక్రుడు గురువు కలయిక వల్ల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా కొత్త క్రియేటివ్ ఇనిషియేటివ్ స్టార్ట్ అవుతాయి. ఆస్ట్రాలజీకి, రియల్ వరల్డ్ ఈవెంట్స్కి మధ్య ఉన్న లింక్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక మన నెక్స్ట్ టాపిక్, జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన భావాలు లేదా ఆస్ట్రోలాజికల్ హౌజెస్ గురించి. ఇవి ఎలా పనిచేస్తాయో తెలిస్తే చాలా అపోహలు వాటంతటవే క్లియర్ అయిపోతాయి. మనలో చాలామందికి అయ్యో కాలసర్పదోషముందట, నాకు టైం బాగోలేదట లాంటి జెనరిక్ మాటలు వినగానే ఒక రకమైన భయం పట్టుకుంటుంది. కానీ అదంతా నిజం కాదు.
ఒక వ్యక్తిగత జాతక చక్రాన్ని 12 విభిన్నమైన భావాలుగా విభజిస్తారు. ఆ పర్టిక్యులర్ భావాలే మన లైఫ్లోని స్పెసిఫిక్ ఏరియాస్ని డిక్టేట్ చేస్తాయి తప్ప ఇలాంటి కామన్ భయాలకు అక్కడ సీన్ లేదు. అసలు జాతకం అనేది ఒక కాంప్లెక్స్ బ్లూ ప్రింట్ లాంటిది. ఆ బ్లూ ప్రింట్ ఎలా డిజైన్ అయిందో ఒకసారి క్విక్గా చూద్దాం. 2వ భావం మన సంపదను, 3వది మన తోబుటోలు, కమ్యూనికేషన్ స్కిల్స్ని సూచిస్తుంది. 4వ భావం ఆస్తి, ఎడ్యుకేషన్ గురించి చెప్తే 5వది సంతానం గురించి డిసైడ్ చేస్తుంది. ఇక 6వ భావం డిసీజెస్, మన పాస్ట్ కర్మలను ఇండికేట్ చేస్తుంది. అలాగే 10th హౌస్ మన కెరీర్ గ్రోత్ని, 12th హౌస్ ఏమో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇదంతా చూస్తుంటే మనిషి జీవితంలోని ప్రతి చిన్న డీటెయిల్ ఈ 12 హౌజెస్లో ఇంత పర్ఫెక్ట్గా మ్యాప్ అయ్యుందో అర్థమవుతోంది కదా. ఇక్కడ ఇంకో అతిపెద్ద భయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే శని. ఏలినాటి శని అనో, అష్టమ శని అనో గంగారు పడేవాళ్లకి ఒక గుడ్ న్యూస్. అసలు శని పీరియడ్ అంటే భయపడాల్సిన పనే లేదు. హిస్టరీ తీసి చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప పొలిటికల్ లీడర్స్, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ పవర్లోకి వచ్చింది కరెక్ట్గా ఈ శని ట్రాన్సిట్ టైంలోనే అని ఈ సోర్స్ డేటా చాలా క్లియర్గా ప్రూవ్ చేస్తోంది. సో నో మోర్ టెన్షన్. మరి చివరగా మన ఆఖరి విభాగానికి వచ్చేద్దాం. గ్రహ దోషాల కోసం పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి పూజలు చెయ్యక్కర్లేదు. జస్ట్ మన రోజువారీ లైఫ్లో ఫాలో అవ్వగలిగే కొన్ని సింపుల్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శని ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి శనివారం పూట ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ రొటీన్ ఇది. స్టెప్ 1, పనులను అస్సలు వాయిదా వేయకూడదు. అలాగే మధ్యాహ్నం నిద్రపోవడం పూర్తిగా మానేయాలి. స్టెప్ 2, శనివారం స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని ఒక 10-20 నిమిషాలు అలా ఉంచుకోవాలి. ఆ తర్వాత స్నానం చేయాలి. ఇది 3rd స్టెప్. ఇక 4th స్టెప్, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీనరసింహ లేదా గణపతి టెంపుల్కు వెళ్లడం, లేదంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం లాంటివి చేయాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా కాలభైరవ అష్టకం చదువుకోవడం వల్ల ఫైనాన్షియల్గా కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే ఒక అద్భుతమైన క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. పోనీ ఇవేమీ మాకు తెలీదండి, జాతకాల మీద అసలు ఐడియా లేదు అనేవాళ్లకు కూడా ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. ఉదయాన్నే నిద్రలేవడం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, లలితాపారాయణం చేసుకుని గుడికి వెళ్లడం. ఇవన్నీ ఒకెత్తైతే అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని ఫాలో అవుతూ ఒక గోశాలకు వెళ్లి గోసేవ చెయ్యడం అనేది చాలా పవర్ఫుల్ అని ఈ డేటా చెప్తోంది. గోవులలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ గోసేవ వల్ల మనకున్న గ్రహదోషాలన్నీ వాటంతటావే న్యూట్రలైజ్ అయిపోతాయట. ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కదా. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ఎంచుకునే ధర్మం, వాళ్లు లీడ్ చేసే ఒక రైచియస్ లైఫ్ వాళ్లను అన్ని విధాలా కాపాడుతున్నప్పుడు ఈ గ్రహదోషాలకు నిజంగానే మన విధిని మొత్తం మార్చేసేంత కంట్రోల్ ఉంటుందంటారా? అంతిమంగా మనం చేసే పనులు, మన ధర్మమే మనకు అతిపెద్ద శ్రీరామరక్ష. ఈ ఆలోచనతో ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ని ఇక్కడతో ఆపేద్దాం. ఈ అనాలిసిస్ మీకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్